అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు షమీం. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నేను గవర్నమెంట్ టీచర్ని. మా పిల్లలు ఇద్దరిని అంటే ఇంట్లో కూడా ఇక్కడ చేయించే కొన్ని యాక్టివిటీస్ చేయించేదాన్ని. వాళ్ళని ఇంకా ఏదో గొప్ప స్థితికి తీసుకుని వెళ్దామని, వాళ్ళకి బాగా నేర్పిద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కాదు నేర్చుకోవాల్సింది, నేనే నేర్చుకోవాలనేది అర్థమైంది. అంటే నాకు కొంచెం డిసిప్లైన్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. బాగా కొన్ని చోట్ల కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని, కానీ ఎక్కువ శాతం స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. డిసిప్లైన్ ఉండాలి, పక్కన పిల్లల్ని ఏమనకూడదు, మీరు కొట్టుకోకూడదు, ఇట్లాంటివి ఉండేదన్నమాట. పిల్లలు అన్నాక ఎక్కువగా ఆడుకుంటా పాడుకుంటూ ఉంటారు, కానీ అది నాకు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది మీరు గోల చేస్తే అని కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేదాన్ని. అది పెట్టకూడదు, వాళ్ళని ఫ్రీగా వదిలేయాలనేది ఇక్కడ నాకు బాగా అర్థమైంది. నెక్స్ట్ పిల్లలు అక్కడ మనకి క్లాస్ జరుగుతున్నా ఇక్కడికి వచ్చేదాన్ని కొంతసేపు, 1 గంట. ఎందుకంటే నేను కూడా డ్రాయింగ్ వేయచ్చని, నేను కూడా పిరమిడ్స్ నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు వేస్తుంటే వాళ్ళకన్నా ముందు నాకు యాంగ్జైటీ వేద్దామని, అరే అట్లా కాదు ఇట్లా వేయరా, ఈ కలర్ వేయరా అంటే నేనే వేసినంత ఫీలింగ్. అంటే వాళ్ళకన్నా కానీ మనమే ఇంకా ఎంజాయ్ చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత. ట్రెక్కింగ్ వల్ల ఎంత ఆనందం ఉంది అసలు చూడండి. మనం ఎప్పుడన్నా కొండలు ఎక్కామా? ఎక్కలేదు. కానీ ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు పెద్దవాళ్ళతో పాటు ఎంతో ఆనందంగా ఎంజాయ్గా, అసలు నేనైతే కంప్లీట్ ఎంజాయ్మెంట్ ఇక్కడ. మెడిటేషను, సేవ ఏదో 1 గంట 2 గంటలు సేవ చేసుకునే వాళ్ళం. కంప్లీట్ మెడిటేషన్లోనే ఉన్నాను నేను పిల్లలతో పాటుగా. పిల్లల్ని గమనించుకుంటా, మిగతా పిల్లలు ఎంత సేవ చేస్తున్నారు ఇప్పుడు వచ్చి కూర్చున్న పిల్లలు, వాళ్ళని చూసి నేను కూడా ఇంకా కంప్లీట్గా అట్లా వర్క్ చేయాలి అనేది నాకు భావన అనేది కలిగిందనమాట. నెక్స్ట్ మహేశ్వరి మేడం నాకు ముందే తెలుసు కొంచెం. జీకే సార్ చెప్తున్నారు కదా, మా గురువు గారు జీకే సారు. మేడంని 2-3 క్లాసెస్ మిమ్మల్ని చూశాను మేడం నేను మా క్లాసెస్ దగ్గర. మేడము అంటే ఈ విషయం నాకు తెలీదు, బాల వికాస్ అనే విషయం తెలుసు, కానీ ఇట్లా ఉంటుంది అనే విషయం నాకు తెలియదు అనమాట. ఫస్ట్లో చూసినప్పుడు మేడం కూడా ఏదో మెడిటేషన్ చేస్తున్నారేమో పిల్లలకైనా చెప్తారేమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి క్రియేటివ్గా ఎలా చెప్పాలి, పిల్లల్ని ఎట్లా మౌల్డ్ చేయాలి, నైట్ టైం పిల్లలతో ఎట్లా మాట్లాడాలి అనేది అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అది పిల్లలతో మనం కొంచెం హార్ష్గా మాట్లాడేస్తాం, వాళ్ళు ఫీల్ అవుతారు. మనం కూడా హార్ష్గానే మాట్లాడతాం, వాళ్ళు హార్ష్గా మొండిగా ఉండే పిల్లల్ని ఎట్లా మనం మార్చుకోవచ్చు అనేది మేడం చెప్పారు కదా. అది నేను ఖచ్చితంగా మేడం 100% పాటిస్తాను. ఎందుకంటే నా పిల్లలకి నేను మంచి మార్గంలోకి తీసుకురావాలి. ఇక్కడికి తీసుకుని వచ్చానంటే పిల్లలకి కూడా ధ్యానం అనేది అలవాటు చేయాలని నా ఉద్దేశం. నేను ఇంట్లో చెప్తుంటాను కానీ చేయరు, కానీ ఇక్కడ ఇంతమందిలో కూర్చొని మా చిన్నోడైతే ప్రతిరోజు 2 hours ఖచ్చితంగా చేస్తున్నాడు. మిగిలిన టైం చేసినా చేయకపోయినా 2 hours చేస్తున్నాడు. నాకు ఒకడన్నా చేంజ్ చేయడు అంటే కొంచెం మార్పు అనేది ఒకళ్ళలో కలిగింది. ఇంకొకడు చిన్నగా మారుతాడు, వాడేం మొండిగా కాదు, కొంచెం వాడిని కూడా తీసుకురావచ్చు. మేడం చెప్పిన టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అయ్యి నేను ఖచ్చితంగా పిల్లల్ని మార్చుకుంటాను. నెక్స్ట్ నేను ఇక్కడికి రావడానికి ఇంకో కారణం ఏంటంటే, నేను స్కూల్లో టీచర్ అని చెప్పానుగా, మా స్కూల్ పిల్లలకి ఏమైనా పనికి వస్తాయా దానికోసం వచ్చాను అనమాట. ఎక్కడి క్లాసులకు వెళ్ళినా కానీ నేను నా పిల్లలతో పాటుగా మా స్కూల్లో పిల్లలే నా మైండ్లో ఉంటారు. వాళ్ళని కూడా ఎట్లా చేంజ్ చేయొచ్చు. అందరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, పేరెంట్స్ సరిగా పట్టించుకునే పిల్లలు సరిగా పట్టించుకోరు అనమాట. అట్లాంటి పిల్లల్ని మనం ఎట్లా చేసుకోవచ్చు, ఈ క్లాస్ నాకు బాగా ఉపయోగపడుతుందని నేను కూడా వచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జేతవనం చూడంగానే నా లోపల ఎట్లా ఉందంటే, అదొక మనకి గురుకులాల్లో రాజుల కాలంలో గురుకులాలకు పంపిస్తూ ఉంటారు, పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. అక్కడ కేవలము పిల్లల వరకే శిక్షణ ఇస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి శిక్షణ ఉంది, మన శిక్షణ మనకు ఉంది. అన్ని విధాలుగా అమ్మలు, తాతలు, తండ్రులు, పిల్లలు అందరికీ కలిపి ఇక్కడ శిక్షణ అనేది ఇచ్చారు. ఇది చాలా బాగా నచ్చింది. ఎవరి టైమింగ్ ప్రకారం వాళ్ళు అసలు ఇక్కడ చేసే సర్వీసు. ప్రభాకర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకైతే వాళ్ళని చూడంగానే నాకు ఫస్ట్ వాళ్ళు చేసే సేవ అని చూసి నాకు ఫస్ట్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి మేడం. నిజంగా అంటే మనం అసలు ఒకటి ఆ టైం లేదో అదో ఏదో, కానీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ వర్క్నంతా వాళ్ళ టైంనంతా దీనికోసమే కేటాయించి వాళ్ళు ఎంత మంచి వర్క్ చేస్తున్నారో మేము కూడా ప్రయత్నిస్తాం. కంప్లీట్గా చేయలేకపోయినా
ఇప్పుడు 2% ఉన్నది, నెక్స్ట్ టైంకి 10%, 15% అట్లా పెంచుకుంటూ పోయి ఖచ్చితంగా మేము కూడా ఇదే వర్క్లో సేవలో ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.